శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి శ్రీమద్ రామాయణము మొదటి భాగం బాలకాండం అయోధ్యకాండంలో ఈరోజు అయోధ్యకాండము కథా సంగ్రహము విశేషాంశాలు. ప్రజామోదంతో శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేకమునకై దశరథ మహారాజు నిర్ణయము. యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితస్య జనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. శ్రీరాముని దర్శింపని వారు, ఆయన దృష్టికి రానివాడు తనను ఒక దురదృష్టవంతునిగా భావించుకున్నాం, తనను తాను నిందించుకుంటాడు. ఇది శ్రీరాముని ప్రజాభిమానానికి, ఆయనపై ప్రజలకు కల ఆదరాభిమానాలకు ఒక చక్కని నిదర్శనము. ఆ రఘురాముని రామ, రామభద్ర, రామచంద్ర, దేవ, రఘునాథ అని తల్లిదండ్రులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు ఆప్యాయంగా పిలవసాగిరి. సీతాదేవి మాత్రం నాథ అని పిలిచేది. ఎవరి ముద్దు మురిపాలు వారివి కదా. ఈ విధంగా శ్రీరాముడు ఆబాలగోపాలం యొక్క ప్రేమానురాగాలను పొందాడు. అంతటా దశరథ మహారాజు శ్రీరాముని వయోవైభవాలను గమనించాడు. ఆ మహారాజు తన వార్ధక్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోసల దేశానికి శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకున్నాడు. నిండు సభలో ప్రజాభిప్రాయం కోసం తన సంకల్పాన్ని ప్రకటించారు. మంత్రులంతా తమ తమ ఆమోదన తెలిపారు. వశిష్ఠాది మహర్షులంతా తమ తమ ఆశీర్వాదాలు ఉంచారు. సామంత రాజులు, పౌరులు, జానపదులు మొదలైన వారంతా ఏకగ్రీవంగా తమ సమ్మతిని చెప్తూ శ్రీరాముని యొక్క ఉత్తమ గుణగణాలు శ్లాఘించారు. ప్రజల ఆమోదం పొందిన పిమ్మట దశరథుడు ఆ మరునాడే శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే మహారాజు రామచంద్రుని తన కడకు పిలిపించుకొని ఇలా అన్నారు: నాయన, మంత్రులు మొదలైన వారంతా కూడా నువ్వు అయోధ్యకు యువరాజు కావాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య నాకు కలలో దుస్వప్నాలు కనపడుతున్నాయి. పట్టపగలే మహాధ్వనులను కావిస్తూ పిడుగులతో కూడిన ఉల్కలు, తోకచుక్కలు నేలపై రాలుతున్నవి. నా జన్మరాశి యందు క్రూరగ్రహాలు చేరాయట. సాధారణంగా ఇట్టి దుర్నిమిత్తాలు ఏర్పడినప్పుడు రాజు మరణించడమో లేక ఆపదల పాలగూటమో జరుగుతుందని దైవజ్ఞులు నుడుతున్నారు. నా బుద్ధి మారకముందే నీవు యువరాజు అవ్వు. మానవులకు బుద్ధి చాంచల్యం సహజమే కదా. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పట్టాభిషేకం జరపడం యుక్తమని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. నా మనస్సు నన్ను తొందర పెడుతుంది. రేపే నీవు పట్టాభిషిక్తుడోకము. తతః పుష్యేభిషించస్వ మనస్త్వరయతీవ మాం స్వస్యాహం అభిషేక్షామి యౌవరాజ్యే పరంతప. రామ, నువ్వు నీ భార్య అయిన సీత దీక్షలను స్వీకరించండి అని రాజు ఆయన్ను ఆదేశించారు. ఆ తర్వాత రాముడు తన భవనానికి ఎగాడు. కైకేయి వరాలను కోరుకోవడం. మానవునిగా అవతరించి రావణుణ్ణి వధిస్తాను అని శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చి ఉన్నారు. శ్రీరాముడు యువరాజ్యుడై రాజ్యపాలన చేపట్టి అయోధ్యలోనే ఉంటే రావణ వధ జరగదు. కనుక యువరాజ పట్టాభిషేకంనకు భంగం వాటిల్లడం అవసరం. ఆ పట్టాభిషేకం భంగం అవ్వడానికి మంథర, కైకేయి కూడా నిమిత్తము మాత్రమే. ఇది విధి నిర్ణయం. అందువలన కైక శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయడం, భరతుని యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయడం అనే 2 వరాలను దశరథ మహారాజును కోరింది. దశరథుడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి విధి లేని పరిస్థితుల్లో అందుకు తలూపాడు. తండ్రిని సత్యసంధుని గావించడం కోసం శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కావింతును అని కైకేయి దశరథుల ఎదుట ప్రకటించను. కైకేయి శంకం తీర్చడం కోసం ఆ రాఘవుడు రామో ద్విర్నాభిభాషతే అన్నారు. శ్రీరాముడు ఆడిన మాట తప్పడమ్మా అని ఆమెకు మాట ఇచ్చారు. మానవ శక్తి, దైవబలం. ఒక స్త్రీ మూలంగా మహారాజు తన జ్యేష్ఠ కుమార్ని వనాలకు పంపడం అధర్మమని లక్ష్మణుడు హుంకరింపగా విధి నిర్ణయం అని రాముడు అతనికి సమాధానమిచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు, పిరికివారు, పరాక్రమహీనులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు. పరాక్రమశాలురు, లోకంలో గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు.
వారి స్వప్రయత్నాలకే ప్రాముఖ్యం ఇస్తారు. విక్లవో వీర్యహీనో యః స దైవం అనువర్తతే వీరాః సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే. అంతటా శ్రీరాముడు లక్ష్మణుడి కన్నీరును తుడిచి, నాయనా లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞను త్రికరణ శుద్ధితో పాటించు వానిగా నన్ను గుర్తుంచుకో, ఇదే సత్పురుషుల మార్గం అని పలుకుతూ వనాలకు వెళ్ళడానికే తాను దృఢంగా నిశ్చయించుకున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంన ఆ ఇరువురి మధ్య వచ్చిన చర్చ ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగానూ ఉంది. దీనివల్ల మానవ శక్తి యొక్క పరిమితి స్పష్టమైనది, దైవబలము యొక్క ప్రాబల్యము బోధపడినది. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనములకేగుట. తల్లి ఆజ్ఞ కొనుటకే శ్రీరాముడు కౌసల్యాదేవి దగ్గరకు వచ్చాడు. శ్రీరాముడి వనవాస వార్త విని ఆమె దిగ్భ్రమ చెందింది. తట్టుకొనలేక దుఃఖంతో తల్లడిల్లింది. నాయనా రామ, నీ ఎడబాటును నేను తట్టుకోలేనయ్యా, కనుక నేను నీ వెంట వస్తాను అని చెప్పి పలికింది. అప్పుడు ఆ రఘువీరుడు, పతి సేవయే సతికి పరమధర్మం కనుక నా తండ్రి సేవలు చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పలు విధాల ఓదార్చి ఆమె నుండి శుభాశీస్సులు పొందాడు. ఆ తర్వాత సీతాదేవి శ్రీరాముతో, నాథ, నేను నీ వెంట వనములకు వస్తాను, వనముల్లో నీ ముందు భాగమున నడుస్తూ కంటకాలను తొలగిస్తూ మీ మార్గాన్ని సుగమమరుస్తాను. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. ఇందులో విశేషము, స్వామి మీకంటే ముందుగా నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణాసురుణ్ణి తుదముట్టించడానికి మీకు మార్గాన్ని సుగమం చేస్తాను అని విన్నవించింది. అయినా శ్రీరాముడు ఆమె పలుకులను ఆమోదింపక, ఓ కోమలి, వనవాస జీవితము దుర్భరము కాబట్టి నువ్వు అచ్చటికి రావలేదు అని వచించి ఆమెను నివారింపజూసను. ఇంకా పలు రీతుల మైథిలి ప్రార్థిస్తూ ప్రాణత్యాగానికి సిద్ధం కాగా అప్పుడు రాఘవుడు తనతో ఆమె ప్రయాణంనకు సమ్మతించాడు. తదుపరి లక్ష్మణుడు ఎంతో వేడుకొనగా అతడు తన వెంట వనాలకు రావడానికి శ్రీరాముడు అంగీకరించాడు. అంతటా లక్ష్మణస్వామి తన తల్లి ఆశీస్సుల కోసమని చెప్పి సుమిత్రాదేవి దగ్గరకు వెళ్ళాడు. అందులకు తన అంగీకారం చెప్తూ ఆ తల్లి తన కుమారునితో, నాయనా కుమార, హాయిగా వనాలకు వెళ్ళు, నీ వచ్చట సీతారాములను తల్లిదండ్రులుగా తలంచి నిత్యం వారిని సేవిస్తుండు, అరణ్యమునే అయోధ్యగా తలచి చక్కగా మసులుకో అని చెప్పి పుత్రుణ్ణి ఆశీర్వదించింది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాథ యథాసుఖం. దీని విశేష, కైకేయి ఇచ్చిన వల్కలాలను రామలక్ష్మణులు ధరించారు. సీతాదేవి దశరథుడు తెప్పించిన వస్త్రాభరణాలను దాల్చింది. ఆ తర్వాత ముగ్గురు రథంపైకెక్కి వనవాసానికి బయలుదేరారు. రాముని ఎడబాటును తట్టుకోలేక ప్రజలంతా ఆ రథాన్ని కొంత దూరం అనుసరించారు. దశరథుడు కౌసల్యాదులు మూర్ఛిల్లారు. శృంగిబేరపురంన గుహుని సహకారంతో రామలక్ష్మణులు మర్రిపాలతో జటాజూటాలను ధరించి ఆ రాత్రి తృణశయ్యలపైన అక్కడే గడిపారు. గంగానదిని దాటి తిన్నగా భరద్వాజాశ్రమాన్ని చేరారు. భరద్వాజ మహర్షి నుండి అతిథి సత్కారాలు ఆశీస్సులు పొంది ఆ తర్వాత చిత్రకూటానికి వెళ్ళి అక్కడ వనవాసం గడపసాగారు. పుత్ర దుఃఖంతో దశరథుని మృతి, అరాజకంన ఏర్పడు విపరీతాలు, శృంగిబేరపురంన గుహుని వీడ్కొని సుమంత్రుడు తిన్నగా అయోధ్యను చేరాడు. శ్రీరాముని ఎడబాటును బాధను తట్టుకోలేక దశరథుడు పుత్ర దుఃఖంతో ప్రాణాలు కోల్పోయాడు. కళేవరాన్ని తైలద్రోణిలో ఉంచారు. దశరథ మహారాజు కన్నుమూసిన సమయంలో రామలక్ష్మణులు వనముల పాలై ఉన్నారు. భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యమున తాతగారింట ఉన్నారు. 4 కొడుకులుండి సమయానికి ఉత్తర క్రియలు ఆచరించడం కోసం ఒక్క కొడుకు కూడా దగ్గర లేకపోవడం
మిగుల శోచనీయం. ఒక మహారాజంతటి వానికి పట్టిన దుస్థితి ఇది. ఇక రాజ్యం సంగతి సరే, దాన్ని పాలించడానికి పట్టాభిషిక్తుడైన ప్రభువు లేడు. రాజులేని రాజ్యంలో ఏర్పడే అల్లకల్లోల పరిస్థితుల గురించి మార్కండేయాది మహర్షులు వశిష్ఠ మహామునితో ఇలా అన్నారు: ఓ మహర్షి, రాజులేని రాజ్యంన ధర్మం గతి తప్పుతుంది. కొడుకులు తల్లిదండ్రుల మాట వినరు, సతులు పతుల ఆజ్ఞను పాటించరు, దంపతుల అన్యోన్యానురాగాలు సన్నగిల్లుతాయి, నీతి నిజాయితీలు అడుగంటుతాయి, సత్యానికి నిలువ నీడ ఉండదు, పాప భీతి ఉండదు, చెట్లను నరికివేస్తారు, విఘ్న భయంతో యజ్ఞాలు ఆగిపోతాయి, పోషించేవారు లేక లలిత కళలు మరుగున పడతాయి, సామాజిక కార్యక్రమాలు కుంటుపడతాయి, దొంగల భయం మితిమీరుతుంది, స్త్రీలకు రక్షణ కరువవుతుంది, సైనికుల్లో క్రమశిక్షణ లోపిస్తుంది, బలవంతులు బలహీనుల్ని దోచుకుంటారు, ప్రజలు జాతి మర్యాదలు వర్ణాశ్రమ ధర్మాలు పాటించరు, నాస్తికులు చెలరేగుతారు, దేశానికి అరిష్టాలు చుట్టుకుంటాయి, ఈతి బాధలు పెళ్ళుబుకుతాయి. మహర్షులు భవిష్యత్తును దర్శింపగలిగిన వారు కనుక వారు తెలిపిన ఈ విషయాలు ఏ కాలంలో అయినా సరే ప్రభువు అంటే సమర్థుడైన పాలకుళ్ళని ఏ దేశానికైనా వర్తిస్తాయి. భరతుని రాక అతని శపథం. ఋషుల మాటను ఆలకించిన వశిష్ఠ మహర్షి వెంటనే దూతలను పంపి భరత శత్రుఘ్నులను కేకయ రాజ్యం నుండి అయోధ్యకు రప్పించారు. ఆ తర్వాత భరతుడు తండ్రి మృతి చెందిన సంఘటనను, సీతారామ లక్ష్మణుల వనవాస విషయాలను తెలుసుకొని తల్లడిల్లిపోయాడు. తన తల్లి కైకేయి ఘోరమైన అకృత్యాలకు పాల్పడి ఇట్టి దురవస్థలు తెచ్చినందుకు అతడు ఆమెను దూసిపోసను. పిమ్మట కౌసల్యామాత దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటనలకు విపరీతంగా రోధిస్తూ తన నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకోవడం కోసం ఇలాంటి శపథవచనాలు పలికాడు: అమ్మ, శ్రీరాముడు సత్యనిరతుడు, పూజ్యుడు. అట్లాంటి మహాత్ముణ్ణి అడవి పాలు చేసే వారి బుద్ధి దుష్టమైంది. నాకు అందులో ఆవగింజంత ప్రమేయం కూడా లేదు. నాకు ఈ విషయంలో ఏమాత్రం జోక్యం ఉన్నా నాకు పాపాత్మనకు సేవ చేయవలసిన గతి పడుతుంది. సూర్యునికి ఎదురుగా ఉండి మలమూత్రాలు విసర్జించినవని పాపాలు అంటుకుంటాయి, గోవును కాలుతో తన్నినవని పాపాలు చుట్టుకుంటాయి, మృత్యుడికి కూలిదనం ఎగ్గొట్టిన యజమాని దుర్గతి నాకు పడుతుంది, ఉత్తముడైన రాజుకు ద్రోహం తలపెట్టిన వాని స్థితి నాకు పడుతుంది, ప్రజల నుండి పన్నులు స్వీకరించి వారి యోగక్షేమాలు విస్మరించిన పాలకుడికి పట్టే దుర్గతి నాకు దాపురిస్తుంది, ఋత్వికులకు యజ్ఞదక్షిణలు ఎగరవేసిన యజ్ఞకర్తకు చుట్టుకునే పాపం, శస్త్రాదులన్నీ ఉన్న వీరధర్మం విస్మరించి రణరంగంలో వెన్ను చూపే యోధుడికి పట్టిన దుర్గతి, గురువులను అవమానించేవాడికి, తల్లిదండ్రులను నిందించే మూర్ఖుడికి, మిత్రద్రోహానికి ఒడిగట్టిన నీచుడికి చుట్టుకునే పాపం నాకు ప్రాప్తిస్తుంది. కుటుంబ సభ్యులకు పరిజనులకు పెట్టక తానొక్కడే సుష్టుగా భుజించేవాడి పాపం నాకు అంటుతుంది. రాజును, స్త్రీలను, బాలబాలికలను, వృద్ధులను చంపినవని పాపం నాకు చుట్టుకుంటుంది. విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించినవని పాపం, కామ క్రోధాలకు వశుడై మద్యపానం, పరస్త్రీ సంగమం, ద్యూత క్రీడలు సల్పడవానికి పట్టిన దుర్గతి నాకు ప్రాప్తిస్తుంది. సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమించే సమయంలో నిద్రించే సోమరికి వల్లే నాకు మహాపాపాలు అంటుకుంటాయి. సత్పురుషులను దర్శింపని వానికిలాగా, సాధువర్తనలను శ్లాఘింపని వానిలాగా, సజ్జనులను సేవింపని వానికిలాగా దుర్గతులు నరకయాతనలు నాకు ప్రాప్తిస్తాయి. నిర్మల జలములను మురికి చేసిన వానికి, దైవ బ్రాహ్మణ పూజలను భంగం చేసేవాడికి, లేగదూడలకు మిగులకుండా తల్లి ఆవుల పొదుగుల నుండి పాలు పూర్తిగా పిండుకునేవాడికి పట్టే దుర్గతులు నాకు పడతాయి. ఇలాంటి తీవ్రమైన శపథవచనాలు భరతుడు పలికాడు. పుత్రుడు లేక శోకార్తె ఉన్న కౌసల్యామాతను పరిపరి విధాల ఓదారుస్తూ ఉంది కౌసల్యామాత. అయినా కూడా భరతుడు దుఃఖం తట్టుకోలేక మూర్ఛిల్లాడు. కొంత సమయం తర్వాత మూర్ఛ నుండి తేరుకుంది. అప్పుడు కౌసల్యాదేవి మరింత ఆదరంగా ఆయన్ను ఊరడించింది. శ్రీరాముణ్ణి తీసుకొని రావడం కోసం భరతుడు సపరివారంగా చిత్రకూటం చేరడం. ఆ తర్వాత భరతుడు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఋషుల యొక్క ఆమోదంతో అతడు శ్రీరాముని తీసుకురావడానికి చిత్రకూటానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
చతురంగ బలాలతో సపరివారంగా బయలుదేరడానికి అనువైన మార్గాలు నిర్మింపచేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆయా పనుల వారంతా అదొక శ్రీరామ సేవగా తలచి భక్తి శ్రద్ధలతో మార్గ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చతురంగ బలాలతో వస్తున్న భరతుడిని చూసి అతడు దురుద్దేశంతో వస్తున్నాడేమో అని అపోహపడి శృంగిబేరపురాధిపతి అయిన గుహుడు తన వారిని యుద్ధానికి సర్వసన్నద్ధుల్ని చేశాడు. తాను ముందుగా భరతుడి వద్దకు వెళ్ళి వాస్తవమైన విషయాలు తెలియగా సంతోషపడి వారిని ఆదరించాడు. ఆ తర్వాత వారందరినీ పడవలపైన గంగానదిని దాటించాడు. తర్వాత భరతుడు తన వారితో ప్రయాగ చేరి భరద్వాజ మునిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందాడు. భరద్వాజుడు వారందరికీ చక్కటి విందును పెట్టాడు. ఆ మహర్షి రామావతారం యొక్క పరమ ప్రయోజనం ఎరిగిన వాడవడం చేత కైకేయి నిర్దోషిత్వాన్ని చెప్తూ, భరత, మీ తల్లి కైకేయిని తప్పు పట్టవద్దు. ఆమె దోషం ఏమీ లేదు. శ్రీరాముని వనవాసం భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులు వర్ధిల్లజేస్తుంది. శ్రీరాముడు దండకారణ్యం చేరడం వల్ల దేవతలకు, దానవులకు, భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకు, ఈ జగత్తు మొత్తానికి హితమే జరుగుతుంది. నా దోషేణావగంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతే దేవానాం దానవాం చ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. ఆ తర్వాత భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశాన్ని, అక్కడికి వెళ్ళే మార్గాన్ని ఆ మహర్షి వలన తెలుసుకొని ఆయన ఆశీస్సులు పొంది తన వారితో కూడి అక్కడి నుండి బయలుదేరి చిత్రకూటాన్ని చేరుకున్నాడు. శ్రీరాముడు భరతుడికి రాజధర్మాలను ఉపదేశించడం. భరతుడు శ్రీరాముడి సన్నిధిని చేరి ఆయనకు ప్రణమిల్లాడు. పిమ్మట శ్రీరాముడు భరతునితో కుశల ప్రశ్నలు వేస్తూ రాజధర్మములను, పరిపాలన విషయంలో పాలకుడు తీసుకోవాల్సిన మెలకువలను సమగ్రంగా పేర్కొన్నాడు. ఓ భరత, జ్ఞాన, శీల, వయోవృద్ధులైన ఋత్విజులచే యజ్ఞాన్ని నిర్వహింపజేస్తున్నావు కదా. విశ్వాసపాత్రులు, ధీరులు, రాజనీతి నిపుణులు, ప్రలోభాలకు లొంగనివారు, ఉత్తమ వంశంలో పుట్టినవారు, ప్రభువు మనస్సెరిగి ప్రవర్తించేవారు అయిన సత్పురుషులను మంత్రిగా నియమించావా? రాజ్యతంత్రాలను గురించి నీ ఒక్కడే ఆలోచించడం లేదు కదా. అలా అని పెక్కుమందితో మంత్రాంగం నేర్పటం లేదు కదా. పెక్కుమంది మూర్ఖుల కంటే మేధావి, సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనా ప్రయోజనం చేకూర్చగలడు సుమ. రాజసత్కారాలతో సంతుష్టుడైన వాడు, శత్రువులను నిగ్రహింప సమర్థుడు, సేనా వ్యూహాలలో చతురుడు, విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండేవాడు, పవిత్రంగా ఉండేవాడు, సద్వంశంలో జన్మించినవాడు, రాజభక్తి కలిగినవాడు, యుద్ధ కార్యకుశలుడు అయిన వాణ్ణి సేనాపతిగా నియమించావు కదా. సేనలోని ప్రముఖ యోధులందరూ మహాబలశాలు, పరాక్రమవంతులు అయిన వారేనా? వారు బలపరీక్షల్లో నెగ్గిన వారేనా? సరైన పారితోషికాలతోటి సకాలంలో జీతభత్తాలతో వారిని తృప్తిపరుస్తున్నావు కదా. స్వదేశీయులను, ఇతరుల భావం గ్రహింపగలిగిన వారును, కార్యదక్షులు, సమయస్ఫూర్తి కలిగిన వారు, రాజ సందేశాన్ని యథాతథంగా తెలపగలిగిన వారు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వారు అయిన పురుషులనే విదేశాలకు దూతలుగా నియమిస్తున్నావు కదా. స్వదేశాల్లో, విదేశాల్లో రాజ్యకార్యంలో నిర్వహించే వారి కార్యకలాపాలను గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నావా? నాస్తికులు, పండితమ్యన్యులు, వితండవాదులు అయిన వారిని చెరదీయడం లేదు కదా. చాతుర్వర్ణంల వారు, అన్ని వృత్తుల వారు తమ తమ ధర్మ కర్మల్లో నిరతులై ఉన్నారు కదా. వారికి సరైన రక్షణ కల్పిస్తున్నావు కదా. రాజోద్యోగులకు మిక్కిలి చనువు ఇవ్వడం కానీ, వారిని పూర్తిగా దూరంగా ఉంచడం కానీ కూడదు సుమా. వ్యయము రాజ్యాదాయ పరిమితికి లోబడుందా? దోషులను ధనలోభంతో విడిచిపెట్టడం కానీ, నిర్దోషులను శిక్షించడం కానీ నీ రాజ్యంలో లేదు కదా. ధర్మాచరణమును, అర్థార్జనమును, కామానుభవములను ఒకదానికి మరొకటి హానికరం కాకుండా సకాలంలో నడుపుతున్నావు కదా. పెక్కుమంది శత్రువులపై ఒకే సమయంలో దండెత్తడం మొదలైన దోషాలను పరిత్యజిస్తున్నావు కదా. నాస్తిక్యం, అనృతం, క్రోధం, ప్రమాదం, దీర్ఘసూత్రతాం, అదర్శనం, జ్ఞానవతాం,
ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ మంత్రణం నిశ్చితానాం అనారంభం మంత్రస్యాపరిరక్షణం మంగళస్యాప్రయోగం చ ప్రత్యుత్థానం చ పర్వతః కచ్చిత్వం వర్జయస్యేతాన్ రాజదోషాంశ్చతుర్దశ. రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞాని అయి న్యాయ మార్గాన్ని అనుసరించి ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తే సమస్త భూమండలం అతనికి వశమవుతుంది సుమా. శ్రీరాముడు ప్రస్తావించిన ఈ రాజనీతి విషయాలు అన్నీ కూడా ఎల్ల కాలాల్లో సకల దేశ పరిపాలకులకు ఆచరణీయాలు. శ్రీరాముడు భరతుని ప్రార్థనను జాబాలి నాస్తికవాదాన్ని తోసిపుచ్చడం, సత్యస్వరూపాన్ని వివరించడం. అంతటా భరతుడు, అన్నా, నిన్ను సేవించడమే నాకు పరమధర్మం, దానికి దూరమైనప్పుడు ఇతర రాజధర్మాలతో నాకు పనేమి అని శ్రీరాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. అతడు తన తండ్రి మరణ వార్తను తెలిపాడు. అందువల్ల శ్రీరాముడు దుఃఖితుడై శాస్త్రోక్తంగా తండ్రికి శ్రాద్ధకర్మలను చేశాడు. ఆ తర్వాత పుట్టిన ప్రతి ప్రాణి గిట్టడం సహజం కనుక తండ్రి మృతికి వగవక ఆయన ఆజ్ఞను పాటించుటే మనందరి కర్తవ్యం. కాబట్టి నీవు రాజ్యభారాన్ని వహింపు, నేను 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు మరలి వస్తాను అని శ్రీరాముడు భరతుడికి హితవు పలికాడు. ఈ లోకం తప్ప మరొక లోకం లేదు. పరోక్షములైన పారలౌకిక లాభాలను విశ్వసింపగా ప్రత్యక్షంగా ఉన్న రాజ్యాలను, భౌతిక సుఖాలను అనుభవించడమే ముఖ్య కర్తవ్యము అంటూ సాగిన జాబాలి నాస్తికవాదాన్ని తీవ్రంగా ఖండించి శ్రీరాముడు తండ్రిని సత్యసంధునిగా చేయడమే తన ముఖ్య కర్తవ్యమని నొక్కి వక్కాణించాడు. ఈ సందర్భమున ఆ రఘురాముడు సత్యస్వరూపాన్ని ఊర్చి దాని ప్రభావ పరమార్థాల గురించి లోకానికి తెడతెల్లం చేశాడు. రాజు సత్య ప్రవర్తనుడైతే ప్రజలందరూ సత్య మార్గంలో ప్రవర్తిస్తారు. యద్వృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి హి ప్రజాః. లోకమంతా సత్యం మీద ఆధారపడి ఉంది. సత్యే లోకః ప్రతిష్ఠితః. ఋషీశ్వరులను, దేవతలను సత్యమే మిగుల శ్రేష్టమైందని అంటారు. సత్య ప్రవర్తనలని గౌరవిస్తారు. ఈ లోకంన సత్యవాదియే పరంధామాన్ని, ఉన్నత స్థితిని చేరుకుంటాడు. ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హిమేనిరే సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం. ఈ లోకంన ధర్మానికి సత్యమే పరాకాష్ట, స్వర్గప్రాప్తికి అదే మూలం. ధర్మ సత్యం పరోలోకే మూలం స్వర్గస్యోచ్యతే. లోకంలో సత్యమే భగవత్ స్వరూపం. సంపదలన్నీ సత్యం మీదే ఆధారపడి ఉంటాయి. అన్నింటికి సత్యమే ఆధారం. సత్యం కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. వేదంలో మొదలైన అన్నీ సత్యంపైనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి లోకమంతా సత్య మార్గాన్నే ఆశ్రయించాలి. వేదాః సత్య ప్రతిష్టానాః తస్మాత్ సత్యపరో భవేత్. భరతుడికి పాదుకలనిచ్చి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకవనాన్ని ప్రవేశించారు. పిమ్మట భరతుని ప్రార్థనపై రఘువరుడు తన పాదుకలను అతనికి న్యాసంగా ఇచ్చాడు. అనంతరము భరతుడు శ్రీరామ పాదుకలను తన శిరస్సును ధరించి పరివారంతో సహా అయోధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో భరద్వాజ మహాముని యొక్క ఆశీస్సులను పొంది క్రమంగా అయోధ్య చేరుకున్నాడు. తర్వాత భరతుడు ఆ నగర సమీపంలో ఉన్న నంది గ్రామంన శ్రీరామునకు ప్రతినిధులుగా ఉన్న పాదుకలకు పట్టాభిషేకం చేసి వాటికి నివేదిస్తూ రాజ్య కార్యక్రమాలను నిర్వహింపసాగాడు. భరతాదుల సమాగమ స్మృతులను కొంతమేరకు తగ్గించుకొనడం కోసమే శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి చిత్రకూట పర్వతాన్ని విడచి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అత్రి మహర్షిని, ఆయన ధర్మపత్ని అయిన అనసూయాదేవిని దర్శించి వారు సేవించారు. అక్కడ అనసూయాదేవి సీతాదేవికి పతివ్రత ధర్మాలను ఉపదేశించింది. ఆమె కోరికపై జానకి తన కళ్యాణ గాథను వివరించింది.
ఆ తర్వాత ఆ అత్రిపత్ని ఆ రామపత్నిని వస్త్రాభరణాలతో ఆదరించి ఆశీర్వదించారు. మర్నాటి ఉదయాన సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యంలో ప్రవేశించారు. ఇది చాలా సూక్ష్మంగా ఆదికవి మహానుభావులు వాల్మీకి విరచితమైన రామాయణ కావ్యంలోని ఆది కావ్యమైన రామాయణంలోని అయోధ్యకాండ సంక్షిప్త పరమ సంక్షిప్త గాథ. ధన్యాస్మి. స్వస్తి.